మీ బిజినెస్కి ఒక వెబ్సైట్ ఉంటే ఓకే, దానివల్ల మీకు మీరు చేస్తున్న బిజినెస్ పైన ఇంకో 10%, ఇంకో 20% ఎక్స్ట్రా బిజినెస్ వస్తుంది అనుకుంటే మీరు వెబ్సైట్ ఎందుకు లైవ్ చేసుకోరండి? అంటే ఎందుకు మీరు మీ డొమైన్ని రెన్యూ చేసుకోరు ఎవ్రీ ఇయర్? అంటే అంత మనం ఎందుకు లేజీగా ఉంటున్నాం? ఆర్ లేకపోతే హోస్టింగ్ని ఎందుకు పెట్టుకోవట్లేదు మనం? హోస్టింగ్ ఎంత అవుతుంది చెప్పండి? ఇయర్లీ 3,000 నుంచి 6,000 అవుతుంది హోస్టింగ్ ఇయర్లీ. ఓకే, డొమైన్ ఎంత అవుతుంది? 1,000 రూపీస్ అవుతుంది. టోటల్గా అన్నీ కలుపుకుంటే రెండు కలిపి ఓన్లీ వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవడానికి 5,000 నుంచి 7,000 అవుతుంది. ఒక బిజినెస్ అంటే ఏ బిజినెస్ అయినా కానివ్వండి, ఎంత చిన్న బిజినెస్ అయినా కానివ్వండి, ఆ మాత్రం మనం మెయింటైన్ చేయలేమా? సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఒక రెస్టారెంట్, ఓకే, ఒక బాగా జరుగుతుంది బిజినెస్, ఓకే, హైదరాబాద్ బేస్డ్ రెస్టారెంట్, తెలిసిన వాళ్ళది. ఓకే, సో హీ వాంటెడ్ గూగుల్ మై బిజినెస్లో మొబైల్ నెంబర్ యాక్టివ్ అవ్వలేదు అని చెప్పాడు. గూగుల్ మై బిజినెస్లో మొబైల్ నెంబర్ ఇప్పుడు యాక్టివేట్ చేయాలి అంటే మనం నెంబర్ ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా అవ్వలేదు అనుకోండి, దానికి సొల్యూషన్ ఏంటి? ఒక చిన్న బేసిక్ వెబ్సైట్ పెట్టుకొని దాంట్లో అడ్రస్, దాంట్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని ఆ వెబ్సైట్ని మనం పెట్టామనుకోండి, అంటే ఇంటిగ్రేట్ చేసామనుకోండి, సబ్మిట్ చేసామనుకోండి గూగుల్తో, యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదంతా వదులుకొని ఓకే నాకు మొబైల్ నెంబర్ యాక్టివ్ అవ్వలేదని బాధపడుతున్నారు. ఏం చెప్పాలి చెప్పండి?